హలో ఆల్, వెల్కమ్ టు క్లాస్ 3 ఆఫ్ HTML సిరీస్. ఈ క్లాస్లో మనం HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది, సో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే డాక్ టైప్ అంటే ఏంది, బాడీకి హెడ్కి డిఫరెన్సెస్ ఏంది, మెటా ట్యాగ్స్ అంటే ఏంది, కామెంట్స్ అంటే ఏంది, ఈ క్లాస్లో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ HTML బాయిలర్ ప్లేట్. HTML బాయిలర్ ప్లేట్ అంటే సో బేసిక్ స్ట్రక్చర్ అనమాట. HTML జస్ట్ మనం HTML కోడ్ రాయడం స్టార్ట్ చేయగానే ఈ బాయిలర్ ప్లేట్ అనే దాని గురించి డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ బేసిక్ టెంప్లెట్ ఏంటంటే ఫస్ట్ మనం డాక్ టైప్ HTML అనేది రాస్తాం. సో ఇది ఏంటంటే మనం బ్రౌజర్కి ఇది HTML5 వర్షన్ అని ఇండికేట్ చేస్తుంది అనమాట. డాక్ టైప్ HTML అంటే సో ఇది మనకి బ్రౌజర్కి HTML5 వర్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. మనం ఇది రాసినా రాయకపోయినా కూడా ఏం కాదు, బట్ రాయడం అనేది గుడ్ ప్రాక్టీస్ అనమాట. తర్వాత HTML లో రాసే ఏ ప్రోగ్రామ్ అయినా మనం HTML ట్యాగ్ ఓపెన్ చేసేయాలి, HTML ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఏది రాసినా కూడా మనం ఈ రెండింటి మధ్యలోనే రాస్తాం అనమాట. HTML ట్యాగ్ ఓపెన్, HTML ట్యాగ్ క్లోజ్. సో దాని తర్వాత హెడ్ అని ఒక ట్యాగ్ రాస్తాం, తర్వాత బాడీ అని ఒక ట్యాగ్ రాస్తాం. ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో డాక్ టైప్ డాట్ HTML అని మెన్షన్ చేస్తాం, తర్వాత HTML ఓపెన్ అండ్ క్లోజ్, తర్వాత HTML లో బాడీ అండ్ హెడ్ అనేవి ఉంటాయి, రెండు పార్ట్స్. సో HTML ని మనం రూట్ ఎలిమెంట్ అంటాం. సో ఈ HTML ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని మనం HTML ట్యాగ్ ఓపెన్ చేసినామంటే అక్కడ నుంచి HTML స్టార్ట్ అవుతుంది అనేది మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. తర్వాత బేసిక్గా టూ మెయిన్ ట్యాగ్స్ ఉంటాయి, హెడ్ ట్యాగ్ తర్వాత బాడీ ట్యాగ్. మనం హెడ్ ట్యాగ్ని తర్వాత బాడీ ట్యాగ్ని మెన్షన్ చేసేటప్పుడు హెడ్ ట్యాగ్లో టైటిల్స్, డిస్క్రిప్షన్స్, మెటా ట్యాగ్స్ ఇట్లాంటివన్నీ మనం హెడ్ ట్యాగ్లో పెడతాం అనమాట. తర్వాత బాడీ ట్యాగ్లో యాక్చువల్గా మనకి వెబ్సైట్లో ఏం రావాలి అనేది మనం బాడీ ట్యాగ్లో పెడతాం. ఈ హెడ్ ట్యాగ్లో పెట్టే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ మెటా డేటా ఏదైతే ఉందో మనం అది ఎట్లా డిస్ప్లే అవుతుంది అనేది మనం చూద్దాం. సో డాక్ టైప్ HTML అనేది మీకు ఇంతకుముందే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది ఏ వర్షన్ అంటే మనం రాసే కోడ్ ఏ వర్షన్ అనేది బ్రౌజర్కి చెప్తుంది అనమాట. డాక్ టైప్ HTML అని రాస్తే ఇది HTML5th వర్షన్. అట్లా కాదనుకోండి, డాక్ టైప్ HTML పబ్లిక్ డబల్ కొటేషన్ ఇదంతా రాస్తే మనం ఇది HTML4 వర్షన్ అనమాట. సో ఇది బ్రౌజర్కి ఏం చెప్తుంది అంటే ఇది HTML4th వర్షన్ అనేది చెప్తుంది. సో హెడ్ ట్యాగ్కి బాడీ ట్యాగ్కి మనం డిఫరెన్స్ చూస్తే, సో హెడ్ అనేది బ్రెయిన్ అనుకోండి, బాడీ అనేది మనం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో మనకి బాడీ కనిపిస్తుందో అది బాడీ ట్యాగ్, హెడ్ అనేది బ్రెయిన్ అనుకోండి. సో బ్రెయిన్ని మనం యాక్చువల్గా చూడలేం. సో సేమ్ టు సేమ్ హెడ్ ట్యాగ్స్లో ఏమేమైతే వస్తాయో సో అవన్నీ మనకి డైరెక్ట్గా కనిపించవు వెబ్సైట్లో. బాడీలో ఏదైతే బాడీ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది మాత్రమే మనకి వెబ్సైట్లో కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా హెడ్ ట్యాగ్లో ఏమేమి ఉంటాయంటే టైటిల్స్ పెడతాం మనం, మెటా క్యారెక్టర్ సెట్, మెటా వ్యూ పోర్ట్స్ అంటే ఇవన్నీ మెటా ట్యాగ్స్ అంటాం. తర్వాత CSS లింక్స్, జావా స్క్రిప్ట్ లింక్స్ ఇట్లాంటివన్నీ మనం హెడ్ ట్యాగ్లో ఇండికేట్ చేస్తాం. తర్వాత బాడీ ట్యాగ్లో వచ్చేసి యాక్చువల్గా మనం ఏదైతే వెబ్సైట్ రాయాలనుకుంటున్నామో సో ఆ కోడింగ్ మొత్తం మనం బాడీ ట్యాగ్లో మెన్షన్ చేస్తాం అనమాట. హెడ్డింగ్స్ కావచ్చు, పేరాగ్రాఫ్స్, టీవ్స్, వాట్ ఎవర్ మనం ఏదైతే వెబ్సైట్లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని బాడీ ట్యాగ్లో మెన్షన్ చేస్తాం. తర్వాత ఆ, మనం క్లియర్గా టైటిల్ అంటే ఏంది, డిస్క్రిప్షన్ అంటే ఏంది, క్యారెక్టర్ సెట్ అంటే ఏంది, వ్యూ పోర్ట్ అంటే ఏంది, ఇవి చూద్దాం. సో టైటిల్ ట్యాగ్ అనేది మనం ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. ఇది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డాట్ HTML. మనం HTML ఫైల్ రాస్తున్నప్పుడు డాట్ HTML ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేయాలి.
షిఫ్ట్ పట్టుకొని ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్ చేసి ట్యాబ్ క్లిక్ చేసినామంటే సో కంప్లీట్ కోడ్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే బేసిక్ కోడ్. ఇదే బాయిలర్ ప్లేట్ అన్నాం మనం ఇందాక, అంటే స్కెలెటన్ టైప్. సో ఇక్కడ చూడండి డాక్ టైప్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది బ్రౌజర్కి హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది, హెచ్టిఎంఎల్ 5th వర్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్, ఇది లాంగ్ ఈక్వల్ టు ఈఎన్ అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఇండికేషన్ చేస్తుంది. సో ఇది మనం ఉంచినా తీసేసినా కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో బై డిఫాల్ట్ స్కెలెటన్లో ఇంక్లూడ్ అయి వస్తుంది అనమాట. తర్వాత హెడ్ ట్యాగ్ ఓపెన్, హెడ్ ట్యాగ్ క్లోజ్. ప్రజెంట్కి రిమూవ్ చేసినాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెచ్టిఎంఎల్ ఓపెన్, హెచ్టిఎంఎల్ క్లోజ్, హెడ్ ట్యాగ్ ఓపెన్, బాడీ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది బేసిక్ స్కెలెటన్ ఆఫ్ హెచ్టిఎంఎల్. సో హెడ్ ట్యాగ్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ టైటిల్. ఈ టైటిల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో మనం ఇప్పుడు మనకి ఏదైతే మన పేరుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తికి రమేష్, సురేష్ ఇట్లా పేరు ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ ఒక వెబ్సైట్కి ఇప్పుడు అమెజాన్ అనే వెబ్సైట్కి అమెజాన్ పేరు, ఫ్లిప్కార్ట్కి ఫ్లిప్కార్ట్ పేరు, అట్లా ఏదైతే ఉంటుందో అట్లా పర్టికులర్ వెబ్సైట్కి ఒక పేరు ఉంటుంది కదా, అదే మనం టైటిల్ అని డిక్లేర్ చేస్తాం అనమాట. సో టైటిల్లో యాక్చువల్గా ఇక్కడ టైటిల్లో రాస్తున్నది మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే, సో ఇక్కడ లైవ్ సర్వర్ ఉంది కదా, నేను పోయిన క్లాస్లో క్లియర్గా ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేసి ఎక్స్టెన్షన్స్ కూడా ఇన్స్టాల్ చేపించేది ఎట్లా అనేది చూపించిన. సో మీరు కావాలంటే సెకండ్ క్లాస్ అని రెఫర్ చేసుకోండి. సో గో లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తే రన్ అవుతుంది. ఇక్కడ మనం బాడీలో ఏమీ పెట్టలేదు కాబట్టి సో ఎంటీగా ఉంది. ఇక్కడికి వచ్చేసి పైన ఇక్కడ కర్సర్ పెట్టినారంటే మై పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా, ఎప్పుడైనా దీన్ని టైటిల్ బార్ అంటారు. సో పైన కనిపించేది టైటిల్ బార్, ఇదంతా బాడీలో వచ్చేదంతా మనం బాడీ ట్యాగ్లో రాసింది ఏదైతే ఉందో ఇక్కడ ఈ బాడీలో కనిపిస్తుంది. ఇక్కడ మనకి టైటిల్ ఒక్కటే డిస్ప్లే అవుతుంది. టైటిల్ మాత్రమే, హెడ్ ట్యాగ్లో ఏదైనా మనం చూడగలము అంటే టైటిల్ మాత్రమే చూడగలం. తర్వాత ఈ మెటా క్యారెక్టర్ UFT8 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే బ్రౌజర్కి చెప్తుంది ఇది మనం ఎట్లాంటివి రాసినా సరే, ABCDలు రాసినా, 1 2 3లు రాసినా, ఎమోజీస్ రాసినా, ఏవి రాసినా సరే సో పర్ఫెక్ట్గా డిస్ప్లే చేయి అనేది ఈ క్యారెక్టర్ సెట్ ఈక్వల్ టు UTF-8 అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట బ్రౌజర్కి. సో ఇది రాయలేదు అనుకోండి, మనం ఏదైనా తెలుగులో రాసినా, అరబిక్లో రాసినా, ఇంకోటి రాసినా ఒక్కొక్కసారి అక్కడ పర్ఫెక్ట్ రాదు. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ వర్షన్ UTF-8 అనేది యూస్ చేస్తారనమాట. ANSI కోడ్ అనేది ఉంటుంది. సో ఒక 2 to 3 టైప్స్ ఉంటాయి. సో ఓల్డ్ వర్షన్స్లో మనకి ANSI కోడ్ అనేది యూస్ చేసేవాళ్ళు అనమాట. ఎట్లా అంటే టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ మీకు చూపిస్తాను. మనకి యూనికోడ్ ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అందరూ యూజ్ చేసేది ఇదే అనమాట, UTF-8. సో లాటిన్ 1 అనేది ఒక క్యారెక్టర్ సెట్, తర్వాత ANSI అనేది ఒక క్యారెక్టర్ సెట్. ఓల్డ్ వర్షన్స్లో ఇవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ASCII అనేది ఒక క్యారెక్టర్ సెట్, తర్వాత UTF-16 అనేది ఒక క్యారెక్టర్ సెట్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కరెంట్ మనం యూజ్ చేసేది ఏదంటే అందరూ UTF క్యారెక్టర్ సెట్ UTF-8 అనేది అనమాట. తర్వాత వ్యూ పోర్ట్. తర్వాత వ్యూ పోర్ట్ ఈ వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ ఏంటంటే, సో మనం డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్లో చూస్తూ ఉంటాం వెబ్సైట్ని. మొబైల్లో చూస్తాం, ట్యాబ్లో చూస్తాం, ల్యాప్టాప్లో చూస్తాం. ల్యాప్టాప్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి. కొన్ని 14 ఇంచెస్ ల్యాప్టాప్స్ ఉంటాయి, కొన్ని 16 ఇంచెస్ ఉంటాయి, కొన్ని ఇంకా పెద్ద మానిటర్స్ ఉంటాయి. ఒక్కోసారి మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం వెబ్సైట్లు. సో ఇది ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే
మనం రాసిన ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఏ డివైస్లో ఓపెన్ చేసినా సరే ఆ డివైస్కి సరిపడా విడ్త్ని అడ్జస్ట్ చేయ వెబ్సైట్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్క్రీన్లో చూసినప్పుడు మన వెబ్సైట్ ఇట్లా కనిపించింది అనుకోండి. ఈ స్క్రీన్లో చూసినప్పుడు మన వెబ్సైట్ ఇట్లా కనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింహ ఐటీ సొల్యూషన్స్. ఈ వెబ్సైట్ ఇట్లా కనిపించింది అనుకోండి. ఇది మనం మొబైల్లో ఓపెన్ చేసిన ఆ పర్టికులర్ వ్యూ పోర్ట్కి సెట్ అవ్వాలి. తర్వాత ట్యాబ్లో ఓపెన్ చేసినా ఆ పర్టికులర్ వ్యూ పోర్ట్కి సెట్ అవ్వాలి. ఏ స్క్రీన్లో ఓపెన్ చేసినా సరే సో ఆ స్క్రీన్కి సెట్ అవ్వాలి. దీని మీనింగ్ అదనమాట. సో విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అంటే ఏ డివైస్లో ఓపెన్ చేసినా సరే ఆ విడ్త్కి ఫిట్ అవ్వు. ఇనిషియల్ స్కేల్ 1.0 అంటే డిఫాల్ట్గా ఏ బ్రౌజర్ అయినా కూడా 100% ఉంటుంది అనమాట వ్యూ పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్క్రీన్ చూస్తున్నాం కదా, ఇది జూమ్ చేయాలంటే కంట్రోల్+. చూడండి 110 అయింది. డిఫాల్ట్గా 100%లో మనం చూస్తూ ఉంటాం ఏ స్క్రీన్ అయినా సరే. సో అది 100% ఉండేలాగా చూడమనేది దీని ఇండికేషన్ అనమాట. సో మెటా వ్యూ పోర్ట్ అనేది ఏంటంటే మనం ఏ డివైస్లో ఓపెన్ చేసినా సరే ఆ డివైస్కి మనం రాసిన కోడ్ సెట్ అవ్వాలి అనేది దీని ఇండికేషన్ అనమాట. సో విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. మన ఏదైతే వెబ్సైట్ డెవలప్ చేసినామో సో ఆ విడ్త్ డివైస్ విడ్త్కి సెట్ అవ్వాలి. తర్వాత ఇనిషియల్ స్కేల్ ఏంటంటే ఇనిషియల్గా 100% వ్యూలో మనకి చూపించాలి అనేది దీని మీనింగ్. తర్వాత టైటిల్లో మనం ఏం రాస్తామో అక్కడ టైటిల్లో చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ ట్యాగ్స్ చాలు. మనం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ సిఎస్ఎస్ని లింక్ చేయడం, జావా స్క్రిప్ట్ ఫైల్స్ లింక్ చేయడం, సో ఇట్లాంటివన్నీ చూద్దాం. తర్వాత సేమ్ మెటా డిస్క్రిప్షన్. ఇట్లా ఇంకొక ట్యాగ్ ఇక్కడ మెటా నేమ్ డిస్క్రిప్షన్ కంటెంట్లో మనం ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మన పేరు చెప్పి సో మనం కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తాం కదా మన మన ప్రొఫైల్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాం, మై నేమ్ ఇస్ సురేష్, ఐఎమ్ వర్కింగ్ సో అండ్ సో కంపెనీ, సో ఐ హ్యావ్ దీస్ మెనీ స్కిల్స్. సో ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, సేమ్ టు సేమ్ మనం ఏదైతే టైటిల్ పెట్టింటామో ఆ వెబ్ పేజ్కి సో దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇది జస్ట్ మనం ఒక 100 to 150 క్యారెక్టర్స్ మినిమం ఉండేలాగా చూసుకోవాలన్నమాట. 150 క్యారెక్టర్స్ ఉంటే సెర్చ్ ఇంజన్స్ కరెక్ట్గా రీడ్ చేస్తాయి అనమాట. మై పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో బేసిక్గా నేను మై పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనే పెడుతున్నాను. సో మనం దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కొంచెం. తర్వాత ఆథర్. సేమ్ టు సేమ్ మనం ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తూ ఉన్నామో మన పేరు రాసుకోవచ్చు అనమాట. మెటా నేమ్ ఆథర్ కంటెంట్ మన పేరు. సో ఎవరైతే ఆ పర్టికులర్ వెబ్ పేజ్ రెడీ చేస్తున్నారో వాళ్ళ పేరు అనమాట. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం ఫ్యూచర్లో ఎవరైనా చూసినా సరే సో ఈ వెబ్సైట్ని డెవలప్ చేసినది వాళ్ళు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో తర్వాత క్యారెక్టర్ సెట్ కామెంట్స్ అనేది మనం క్లియర్గా చూ క్యారెక్టర్ సెట్ అనేది క్లియర్గా ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసినాం మీకు. ఓకే. సో ఇది 1,43,000 క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తుంది. క్యారెక్టర్స్ అంటే మీరు ఏదో అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏబిసిడీస్, లెటర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ 1 2 3 లైక్ ఎమోజీస్, ఇట్లా ఏ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా సో సపోర్ట్ చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా డిస్ప్లే అయ్యేలాగా చేస్తుంది. తర్వాత కామెంట్స్ చూసుకుంటే మనం కామెంట్ అంటే మెయిన్ డెఫినేషన్ ఏంటంటే ఇది యూజర్స్కి కనిపించదు. మనం ఏదైతే వెబ్సైట్ చూస్తూ ఉంటామో వెబ్సైట్ చూసే వాళ్ళకి కనిపించదు. ఇది
మనకి బ్యాక్ ఎండ్ కోడ్లో కనిపిస్తుంది అనమాట. ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మనం పర్టికులర్ ఒక లైన్ రాసినాం అనుకోండి, ఆ లైన్ గురించి ఒక చిన్న కామెంట్, సో అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక హెడ్డింగ్ రాస్తున్నాం. ఇది చూడండి. తర్వాత ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాం. తర్వాత అబౌట్ రాస్తున్నాం. తర్వాత అబౌట్ మీ రాసినాం. తర్వాత ప్రాజెక్ట్స్ అనేది రాస్తున్నాం. సో ఇప్పుడు ఇది అబౌట్ సెక్షన్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఒక కామెంట్ యాడ్ చేస్తా. అబౌట్ సెక్షన్, సేమ్ టు సేమ్ ఇక్కడ ప్రాజెక్ట్ సెక్షన్, సేమ్ టు సేమ్ ఇక్కడ హెడర్ సెక్షన్. సో ఇది మనం లైవ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూసినారా. సో ఫస్ట్ హెడ్డింగ్, దాని డిస్క్రిప్షన్, తర్వాత అబౌట్, తర్వాత మనం చేసిన ప్రాజెక్ట్స్. ఇక్కడ మనం ప్రాజెక్ట్ సెక్షన్, అబౌట్ సెక్షన్, హెడర్ సెక్షన్ అనేది డైరెక్ట్గా విజిబుల్ అవ్వదు, కానీ ఇక్కడ విజిబుల్ అవుతుంది మనకి. దీని మీనింగ్ ఏంటంటే రేపొద్దున మనం తర్వాత వేరే వాళ్ళ డెవలపర్స్ వచ్చినా సరే, ఓకే ఇది అబౌట్ సెక్షన్, ఇది ప్రాజెక్ట్ సెక్షన్, హెడర్ సెక్షన్ అనేది క్లియర్గా ఎడిటింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్నగానే ఉంది కాబట్టి మనం చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, కానీ కోడ్ చాలా పెద్దగా అయిపోతుంది కదా మనం రాసే కొద్దీ కోడ్ చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు మనం ఐడెంటిఫై చేయడానికి క్లియర్గా కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో కామెంట్లో సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది, మల్టీ లైన్ కామెంట్ ఉంటుంది. సో సింగిల్ లైన్ అయితే ఇందాక మనం రాసినాం కదా, ఎక్స్ప్లనేటరీ మార్క్ డబల్ ఐఫన్ ఇచ్చి కామెంటింగ్, లైక్ మల్టీ లైన్ కామెంట్ అయితే సేమ్ టు సేమ్ సింగిల్ లైన్ అయితే ఇది సింగిల్ లైన్లో రాస్తాం, మల్టీ లైన్ అయితే ఎంటర్ క్లిక్ చేసి దీని మధ్యలో మనం ఏమైనా రాస్తాం అనమాట. ప్రాజెక్ట్ సెక్షన్ ఎంటర్ ఇచ్చి ఏదైనా ఇట్లా రాసుకోవచ్చు అనమాట. కానీ ఇట్లా సింగిల్ లైన్ రాస్తే ఏదైనా మనం సింగిల్ లైన్లోనే మెన్షన్ చేస్తాం. బట్ ఇట్లా ఎంటర్ ఇచ్చి రాస్తే మనం ఎన్ని లైన్స్ అయినా మధ్యలో మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అబౌట్ కామెంట్స్ గురించి. తర్వాత ఒక ప్రాజెక్ట్ మనం పర్సనల్ పోర్ట్ఫోలియో లైక్ లేదా పర్సనల్ పేజ్ ఒకటి, ప్రొఫైల్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఏం క్రియేట్ చేద్దామంటే ఒక మూవీ పేజ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి సేమ్ రీసెంట్గా @HTML. ఓకే. సో ఫస్ట్ బేసిక్ స్కెలెటన్ ఏంది మనకి, ఎక్స్ప్లనేటరీ మార్క్ ఇచ్చి ట్యాబ్ ఇస్తే ఎక్స్ప్లనేటరీ మార్క్ ఇచ్చి ట్యాబ్ ఇస్తే బేసిక్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. టైటిల్లో ఏం పెట్టాలి మనం, మనం త్రిబుల్ ఆర్ వెబ్సైట్కి రివ్యూ ఇస్తున్నాం అనుకోండి, త్రిబుల్ ఆర్ రివ్యూ. ఓకే. సో బాడీలో వచ్చేసి ఫస్ట్ H1, H1లో త్రిబుల్ ఆర్ మూవీ రివ్యూ, తర్వాత ఒక పారాగ్రాఫ్, సో త్రిబుల్ ఆర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. త్రిబుల్ ఆర్ మూవీ అనేది తెలుగు లాంగ్వేజ్ మూవీ, ఇది డైరెక్టెడ్ బై రాజమౌళి. సో ఇట్లా మనం కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఇస్తాం. సో దీన్ని రన్ చేద్దాం. సో గో లైవ్ మీద క్లిక్ చేస్తే
చూడండి. సో RRR మూవీ రివ్యూ, ఆర్ఆర్ మూవీ డైరెక్టెడ్ బై రాజమౌళి. లైక్ ఇది ఫిక్షనల్ స్టోరీ అని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ట్యాక్స్. సో డాక్యుమెంట్ HTML అనేది క్లియర్గా ఫస్ట్ లైన్లోనే మెన్షన్ చేస్తాం. తర్వాత HTML ట్యాగ్ ఓపెన్, లాస్ట్లో HTML ట్యాగ్ క్లోజ్, తర్వాత హెడ్ ట్యాగ్ ఓపెన్, హెడ్ హెడ్ ట్యాగ్ క్లోజ్, బాడీ ట్యాగ్ ఓపెన్, బాడీ ట్యాగ్ క్లోజ్. హెడ్ ట్యాగ్లో మెటా ట్యాగ్స్ రాస్తాం, టైటిల్స్ రాస్తాం, డిస్క్రిప్షన్ రాస్తాం. బాడీ ట్యాగ్లో మనం ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నామో సో ఆ వెబ్సైట్ని డెవలప్ చేస్తాం అనమాట. సో మీరు ఏ వెబ్సైట్ అయినా చెక్ చేయాలనుకున్నా కూడా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ youtube.com, వ్యూ పేజ్ సోర్స్ కోడ్ అని క్లిక్ చేయండి. సో మీరు ఫస్ట్ లైన్లోనే చూస్తారు డాక్ టైప్ డాట్ HTML. తర్వాత HTML ట్యాగ్ ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత హెడ్ ట్యాగ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత హెడ్ ట్యాగ్లో మనకి టైటిల్స్, స్క్రిప్టింగ్ లైక్ CSS లింకింగ్, జావా స్క్రిప్ట్ లింకింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత బాడీ ట్యాగ్, మనం ఇట్లా ఎక్కువ కోడ్ ఉన్నప్పుడు బాడీ ట్యాగ్ అని ఇట్లా సెర్చ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ హెడ్ క్లోజ్ అయిపోయింది. తర్వాత బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది. సో బాడీలో మొత్తం మనం ఏదైతే కంటెంట్ డిస్ప్లే అవ్వాలనుకుంటామో ఆ బాడీలో మనం కంటెంట్ మొత్తం రాస్తాం. లాస్ట్లో బాడీ ట్యాగ్లో HTML క్లోజ్ అనమాట. సో ఇట్లానే మనకి UTF-8 అనేది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో డాక్ టైప్ HTML, తర్వాత HTML ఓపెన్, HTML క్లోజ్, తర్వాత హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్, తర్వాత బాడీ ఓపెన్, బాడీ క్లోజ్, హెడ్ ట్యాగ్లో సో UTF-8 క్యారెక్టర్ సెట్ అనేది, తర్వాత వ్యూ పోర్ట్, తర్వాత టైటిల్స్, డిస్క్రిప్షన్స్. ఈ క్లాస్లో మనం క్లియర్గా HTML బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి, డాక్ టైప్ అంటే ఏంటి, హెడ్ వర్సెస్ బాడీకి డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత మెటా ట్యాగ్స్ అంటే ఏమేమి ఉంటాయి, తర్వాత UTF-8 ఎన్కోడింగ్ అంటే ఏంటి, తర్వాత కామెంట్స్ అనేది ఏంటి చూసినాం అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎలిమెంట్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, సో ఇట్లాంటివన్నీ క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ప్లీజ్ subscribe and follow for more practical knowledge.